నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కేంద్రంలో మూడోసారి బీజేపీ జెండా ఎగరేయడం ఖాయమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని స్థానిక సాయిబాబా దేవాలయం నుండి రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలవబోతుందని, అందులో ఖమ్మం జిల్లా అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా మన బతుకులు ఏం మారలేదని ఆయన పేర్కొన్నారు. ఈసారి నన్ను ఆశీర్వదించి ఢిల్లీకి పంపిస్తే విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చేస్తానని, అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరు రమేష్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, మండల అధ్యక్షులు సిరిపురపు ప్రసాద్, నున్న రమేష్ మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఖమ్మం మీద ఉంది. ఎందుకంటే మొన్న 43 మండు టెండర్లో కూడా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిండ్రు. అదంతా మీరు చూసినా లేదా? మరియు అంత నెంబర్ 2 రక్షణ శాఖ మంత్రి ఖమ్మంలో అంత ఎండలో కూడా వచ్చిందంటే ఈ దేశం ఇంత నిశ్శబ్దంగా మన పని మన హక్కులు మనకు వస్తున్నాయంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. చేను మంచిగుంటేనే పొలం బాగుంటుంది. చేను ఇప్పుడు పొలం చేయాల్సిన అభివృద్ధి చేయాల్సింది మన చేతిలో ఉంది. మరి మహిళా మూర్తులు, ఇక్కడ ఉన్న వృద్ధులు గత 10 ఏళ్లలో ఖమ్మంలో అభివృద్ధి ఏమైందని మనం ఒకసారి చూడాలి. ఏ ఒక్క పెద్ద హాస్పిటల్ కానీ, కాలేజ్ కానీ, వ్యవసాయ పరిశ్రమలు కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ, పామాయిల్ లాంటి పామాయిల్ బోర్డు కానీ, ఇంకేదైనా మనం గర్వించదగ్గే పని ప్రాజెక్టు మనకి ఏదన్నా ఖమ్మంలో అయిందా? ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం అంటున్నారు, కొనియాడుతున్నారు. ప్రపంచంలో భారతదేశం అంటే ఇవాళ ఒక అగ్రగామి దేశం. నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అంటే అదొక వాడుక పదం అయిపోయింది. రష్యా ఇంకెక్కడైనా సరే గ్యారంటీ అంటే నరేంద్ర మోడీ గారిది అంటున్నారు. బంగారం 24 క్యారెట్స్ ఎట్లనో నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అట్లా అంటున్నారు. మరి మన లోకల్లో మన పరిస్థితి ఏంటి? గోల్డ్ గ్యారంటీస్. అమ్మ మీకు ఎవరన్నా 2500 అన్నారు, ఇస్తున్నా? ఎవరన్నా ఇల్లు అంటుండ్రు, ఇస్తున్నా? మరి ఇక ఇవన్నీ బూటక మాటలు చెప్పి ఎలక్షన్లు గెలిచి మరి ఏ మొత్తంలో మళ్ళీ తిరిగి వస్తున్నారు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు 18 గంటలు పనిచేసుకుంటారు. పువ్వు గుర్తుకే మూడోసారి మరోసారి జై శ్రీరామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.